ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని శుక్రులు ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో 2025 సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం. మేషరాశి, ఈ మేషరాశి వారందరికీ కూడా ఈ శని శుక్రులు ఉన్నటువంటి ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనకి చక్కగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. మరి ఎన్నో ఈ పెళ్ళిళ్ళు కావడం లేదండి అని బాధపడే వాళ్ళు ఉన్నారు. ఏలినాటి శని జరుగుతుంది, ఇప్పుడు ప్రారంభమైంది. అటువంటి ఏలినాటి శని సమయంలో మనకి శుక్రుడి యొక్క ప్రభావం వలన దాన్ని అధిగమింపజేసి బంధాలలో ఇరికిస్తాడు. బంధకారకుడు, కర్మకారకుడు కాబట్టి ఇదిగో నేను ఈ అమ్మాయి నుంచి పెళ్లి చేసేసాను, ఇంక ఈ అమ్మాయితో ఒక 50 సంవత్సరాలు పడుండు అని చెప్పి శనీశ్వరుడు పెళ్లి చేసేస్తాడు. అలాగే నీకు ఇల్లు ఇచ్చేస్తున్నాను రా బాయ్, నీ ఇల్లు నువ్వు పడుండు అని చెప్పి ఇచ్చేస్తాడు. ఆ విధంగా శుభవార్తలే అని నేను. కాకపోతే ఏమవుతుందో తెలుసా అండి, ఎప్పుడు 24 గంటలు గొరక పెట్టి అంటే పడుకోవడమే అనమాట. బద్ధకం, లెథర్జీ. ఈ విధంగా ఈ శని యొక్క ప్రభావం వల్ల ఇలా ఉంటుందనుకుంటే మనకి మే 18వ తేదీ నుంచి రాహుకేతువులు మారుతున్నారు. అప్పుడు శత్రువులపై ఇంతవరకు ఆధిపత్యం సాధించారు. ఎన్ఆర్ఐలతో తెగ బిజినెస్లు చేసేసారు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు చేసేసారు. ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, పిల్లలు కేతు 5వ ఇంట్లోకి వచ్చేస్తున్నాడు. వచ్చేయడం వల్ల సింహరాశిలోకి వచ్చి మీ పిల్లలు రాక్షసుల్లాగా మిమ్మల్ని పీడిస్తాడు. మీరు ఏదైనా బండి కొనుక్కున్నారనుకోండి, డాడీ ఒకసారి బండి అంటే మీరు బండి ఇస్తారు. అబ్బా పుత్రవాత్సల్యం, అబ్బా కొడుకు మనకు ఒక్కడే ఉన్నాడని చెప్పి గారాబంతా ఇస్తే వాడి ఫ్రెండ్స్ని ఎక్కించుకొని, గర్ల్ ఫ్రెండ్స్ని ఎక్కించుకొని, మొత్తం ముగ్గురిని ఎక్కించుకొని బండి మీద వెళ్తాడు. పోలీస్ పట్టుకుంటాడు. అండ్ కేసు ఎవరో వాడు మైనర్ కాబట్టి మిమ్మల్ని బొక్కలా వేస్తారు. ఇటువంటి చక్కటి అనుభవాలు మీకు జరుగుతాయి అన్నమాట మేషరాశి వారికి. వాడు ఎదుగొచ్చిన కొడుకున్నాడు అనుకోండి, వాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాను డాడీ అంటారు. ఫుల్ ఖుషి అయిపోతారు. వాడు ఏ ఎమ్మెల్యే కూతురునో లేకపోతే ఏ రౌడీ కూతురునో లేపుకెళ్ళిపోతాడు. వాళ్ళేమో రౌడీలు పంపిస్తారు మీకు. ఇది మాత్రం తథ్యం అనమాట మేషరాశి వాళ్ళు. అందువల్ల మీ పిల్లల్ని జాగ్రత్త కంట్రోల్లో పెట్టుకోండి అమ్మా. ఆ తర్వాత నెక్స్ట్ ఇక ఉద్యోగాలు లేవు. ఎవరిని చూడండి, నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు, నాకు ఉద్యోగం లేదు అనేవాడే ఉంటాడు. ఉద్యోగం ఉన్నవాడేమో అప్పులు, నాకు అప్పులండి, అప్పులు అంటాడు. ఈ రకంగా పరిస్థితులు అనేటటువంటివి ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతుల పరిస్థితి మే 18 తర్వాత బాగుంటుంది. మంచి పంట అనేటటువంటిది వీళ్ళు పండించడం అనేటటువంటివి చేస్తారు. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు చక్కగా వీళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు చదువు విషయంలో కూడా మే 14 తర్వాత ఈ యొక్క చదువు డల్ అయిపోవడం జరుగుతుంది. మేషరాశి వారికి డబ్బులు ధనం విపరీతంగా ఖర్చు పెట్టడం ఫ్రెండ్స్తో వీళ్ళతో ఇవన్నీ జరుగుతాయి. పరిహారాలు మనం చేయాల్సింది ఏంటంటే, మనకి శని జపం చేసుకోవాలా, ఏలినాటి శని జరుగుతుంది, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి అధిక పారితోషకాన్ని ఇచ్చి మీరు చేయాలి. అధిక పారితోషికం మీరు ఇవ్వకపోయినా కూడా వాళ్ళు అడుగుతారు. మినిమం 2000 రూపాయలు ఇవ్వాలి మీరు పంతులు గారికి. అలాగే నల్లని వస్త్రం ఏదో చిన్న చిరిగిపోయిన జాకెట్టో లేదా చిన్నది పీలిక కాదు, ఆయన ఫుల్ ఫ్లెడ్జెడ్, ఆయనకి కంప్లీట్గా బట్టలు పెట్టాలి మీరు. అలాగే ఈ యొక్క శనికి చక్కగా రావి చెట్టు ఊరుకునే ప్రదక్షిణాలు చేయడం కాదు, నీళ్లు పోయండి. ఒక బకెట్ నీళ్లు పోయమన్నామని ఏదో స్పూన్ నీళ్లు లేదా చిన్న స్టైల్గా చిన్న రావి కలసం చెప్పి పట్టుకెళ్ళి దాంతో నీళ్లు పోయడం కాదు, బకెట్ నీళ్లు మినిమం పోయాలి. అలాగే 108 ప్రదక్షిణాలు చేయాలి కంపల్సరీ. ఈ 30 రోజులు రోజు చేయండి ప్రదక్షిణాలు. ఏమండి బాబు రావి చెట్టు చుట్టూ ఎలా చేస్తామండి, ఏదో శనివారం అలా చేయలేనటువంటి వాళ్ళు కేవలం కనీసం మీరు ఏం చేయాలా, శనివారం నాడన్నా చేయండి. అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రం దాని ఇంటికి 40 కిలోమీటర్ల దూరమైన డైలీ వెళ్తారు. కానీ రావి చెట్టుకు రోజు చేయమంటే ప్రదక్షిణాలు మనం చేయలేమని అంటాం. ఆ విధంగా మీరు మిగతా రోజుల్లో వీలు పెట్టుకొని జాగ్రత్తగా 15 రోజుల, 20 రోజుల, 20 సార్లు, 21 సార్లు మీ ఇష్టం, అది ఆ నియమం ప్రకారం చేయండి. అలాగే చక్కగా మీరు ఆవులకి చక్కగా మేత పెట్టండి. ఏదో ఒక గోంగూర కాడ ఒక దోసకాయ కాదు నాయన, మినిమం 5 కేజీలు పెట్టాలి మినిమం. అంటే దాని కడుపు నిండాలి. ఆ విధంగా ఈ యొక్క గోవుకి మీ చేతులతో కూరగాయలను ఇచ్చి మీరు ఆకుకూరలను పెట్టి చక్కగా మీరు చేసుకోండి. బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ నెలలో. సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి, లూసిఫర్. బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు.
అలాగే హిందూ మత శాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా. వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే, ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ, ఎర్ర మైసమ్మ, తర్వాత ఈ యొక్క గండి మైసమ్మ, ఇలా చాలా పేర్లతో ఉన్నారు. కట్టా మైసమ్మ. మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు. అయ్య బాబాయ్, ఏంటి ఈ ఈ గండి మైసమ్మ, ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది, చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు. అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన చుట్టకు నిప్పపడరా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకు పట్టుకొస్తుంది. దెబ్బతో దెమ్మ తిరిగిపోతుంది అక్కడ ఉన్నటువంటి జనానందరికీ. అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా. అలాగే మన బైబిల్లో కూడా వీటిలన్నిటిలో కూడా లూసిఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడండి, ఆయన ఒక సృష్టి చేశాడు. ప్రధాన చీఫ్ పిఏ లాగా లూసిఫర్ని. అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు. మరి ఆయన ఏమన్నాడు, వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడటం, దేవుణ్ణి ఎందుకు పొగడటం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ప్రభువుని పొగడకుండా ఆయన తనను తాను పొగుడుకుంటూ ఉంటాడనమాట. అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది. తనను పొగడమని తన్నే దేవుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది. అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు. మరి ఇక శని ఎవరో తెలుసా అండి? అటానమస్ ప్లానెట్, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఎదిరించి పారేస్తాడు. విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగొట్టేస్తాడు. అలాగే మరి అహంకారపూరితుడై యుద్ధం చేసినప్పుడు అంటే తాను ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి, చేసి పడేస్తాడు అంతే. విష్ణువుని కన్సల్ట్ చేయాలా, బ్రహ్మను కన్సల్ట్ చేయాలా, ఏమన్నా తొక్కి పడేయాలనుకోండి మిమ్మల్ని, సాక్షాత్తు శివుడు అడ్డు వచ్చినా సరే తొక్కి పడేస్తాడు మిమ్మల్ని. ఎందుకంటే ఆయన శివస్వరూపం, శివుడి అవతారమే శనీశ్వరుడు. కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో, రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది. మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో ఆయుర్ధాయం, తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుర్ధాయం, పూర్ణైశ్వర్యము, 10 మంది పెళ్ళాలు, ఈ రకంగా 10 కార్లు, ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా నువ్వే కదా బాస్ అని అంటే, నేను సరదాగా పిల్లల్లాగా చేశా, మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు, డాడీ అని కొడతారు, పిప్పలాచార్యుడిని నేను పుట్టిస్తాను, అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుడిని పుట్టిస్తాడు. ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి. కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడి గురించి చూద్దాం. మీనరాశిలో శని ఉచ్చస్థితి, అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి, శనేమో సముడు. కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదుర్సు సినిమాలో బ్రహ్మానందం లాగా అయిపోద్ది అనమాట. శని శుక్రులు మీనరాశిలో కలిస్తే, మళ్ళీ శని శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది. అదుర్సు సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి, చక్కగా ఆ నయనతారకు మొత్తం అన్నీ చేస్తాడు. అన్నీ నాకేస్తుంది గురుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు. మిమ్మల్ని నాకేశారండి, బాగా వాడేశారండి అంటాడు. అంటే సోఫాలు ఇప్పిస్తాడు, సామాన్ ఇప్పిస్తాడు. అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే, ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు. మొత్తం మగవాడి పాపం ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న 1 రూపాయి ఇవ్వడానికి బాధపడతారు. అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో. అంటే ఏంటంటే మీరందరూ మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద, మేము ఎన్నో కష్టాలు పడి మేము 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు మాట్లాడామంటారు, మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో. ఇది శని శుక్రుల కలయిక. ఇక 12 రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం.